హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వ వాయిస్ తెలుగు. మన ఇండియా ఎదుర్కొంటున్న సమస్యల్లో ఏదైనా పోతుందేమో కానీ ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది పోదు. ఏంటి బ్రో ఇంకా 2025లో ఉన్నావు, ఇంకా కులం అనే దాన్ని పట్టుకుని ఎలాడుతున్నావు అని చెప్పేసి మీరు నన్ను అడగచ్చు. కానీ ఈరోజు నేను చెప్పబోయే ఈ ఇన్సిడెంట్ వింటే ఖచ్చితంగా ఇంకా కూడా ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది ఇంకా ఉంది అని చెప్పేసి మీరు కూడా ఒప్పుకుంటారు. ఇప్పటికే ఇండియా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటుంది. విద్య, ఉద్యోగం, వైద్యం ఇలాంటివి సరిగ్గా అందక చాలామంది ప్రజలు నష్టపోతున్నారు. కానీ ఇవన్నీ అందని పేదవాళ్ళ దగ్గర నుంచి అన్నీ ఉన్న గొప్ప వాళ్ళ వరకు వీరందరూ కూడా కులం అనే ఒక పిచ్చిని పట్టుకొని ఇప్పటికి కూడా కొట్టుకు చచ్చిపోతున్నారు. అయితే మనం ఈరోజు ఈ వీడియోలో క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంకా ఇండియాలో ఉంది, ఎప్పటికీ ఉంటుంది అని నిరూపించే ఒక ఇన్సిడెంట్ గురించి మాట్లాడబోతున్నాను. అదే రీసెంట్గా గణేష్ నిమజ్జనాల్లో జరిగిన కైకలూరు ఇన్సిడెంట్. ఈ కైకలూరు ఇన్సిడెంట్లో అజయ్ అనే అబ్బాయి చనిపోబోయాడు కూడా. రీసెంట్గా జరిగింది కాబట్టి మనం ఈ విషయం గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక అసలు మ్యాటర్లోకి వెళ్తే ఏలూరు కైకలూరు కాన్స్టిట్యున్సీలో దానగొడవ అని చెప్పి ఒక ఊరు ఉంది. ఈ ఊరిలో మెజారిటీ ఆఫ్ పీపుల్ దళితులు ఉంటారు. ఈ దళితులు ఏదైనా నిత్యావసర సరుకులకి టౌన్ వెళ్ళాలన్నా అండ్ అలాగే ఏదైనా పనికి వెళ్ళాలన్నా సరే ఒకే ఒక రూట్ ఉంది కైకలూరుకి వెళ్ళడానికి. ఈ కైకలూరు వెళ్ళే రూట్లో మెయిన్ సిటీ దగ్గర కాపు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఈ దళితులు ఎప్పుడు ఏ పని చేయాలన్నా సరే ఈ కాపు కమ్యూనిటీ ఏరియాని దాటుకుని వెళ్ళి మళ్ళీ దాటుకుని రావాలి. ఇది ఇక్కడ పరిస్థితి. అయితే వీటన్నింటినీ పక్కన పెట్టి రీసెంట్గా గణేష్ నిమజ్జనాల్లో భాగంగా సెప్టెంబర్ 5న జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి మనం తెలుసుకోవాలి. అదేంటంటే కాపు కమ్యూనిటీ వాళ్ళు గణేష్ని నిలబెట్టి నిమజ్జనంలో భాగంగా సెప్టెంబర్ 5న ఆ రూట్ అంటే వస్తున్నారనమాట. ఇదే టైంలో సన్నీ, అజయ్ అండ్ అలాగే ఒక చిన్న పిల్లవాడు స్కూటీ తీసుకుని అదే రూట్లో వెళ్ళడానికి నిత్యావసర సరుకులు తీసుకోవడానికి వెళ్తున్నారనమాట. ఈ రూట్లో వెళ్తుండగా ఒక పెద్ద ఆయన అడ్డొచ్చి, ఒరే వాళ్ళు నిమజ్జనంలో భాగంగా ఇదే రూట్ అంటే వస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళు అని చెప్పి ఈ పెద్ద ఆయన అన్నాడు. అయితే ఈ రోడ్డు వాళ్ళదైనా మనం వెళ్ళకూడదా అని చెప్పి అజయ్ అండ్ అలాగే సన్నీ అన్నారంట. సరే స్కూటీ మీద ఈ నిమజ్జనానికి ఎదురుగా వెళ్ళి హార్న్ కొట్టారంట. హార్న్ కొడితే ఈ ఊరేగింపులో డీజేలు గట్ట పెద్దగా ఉంటాయి కాబట్టి ఈ సౌండ్కి పెద్దగా వినబడలేదు. మళ్ళీ హార్న్ కొట్టారంట. అయితే వీళ్ళలో కొంతమంది వచ్చి ఎవర్రా నిన్ను ఈ రోడ్డు అంటే రమ్మన్నారు అని చెప్పి వాళ్ళ క్యాష్ని ఉద్దేశించి చాలా దారుణంగా తిట్టారంట. దానికి అజయ్, సన్నీ ఎదుర్కోగా వాళ్ళని విపరీతంగా కొట్టి ఒకరైతే కార్తిక్ అనే ఒక వ్యక్తి కోడిగతిని తీసుకొచ్చి అజయ్ పొట్టలో పొడిచేశాడు. అండ్ అలాగే అజయ్కి చాలా పెద్దగా దెబ్బలు తగిలేటట్టుగా చాలా గట్టిగా కొట్టారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది. వీళ్ళు ఆల్రెడీ ఈ కాపు కమ్యూనిటీ వాళ్ళు ఆల్రెడీ గొడవ జరుగుతుందని తెలిసే రాడ్లు, కత్తులు, కటార్లు ఇవన్నీ ముందే ఆ ఊరేగింపులో పట్టుకొచ్చారు. పైగా ఊరేగింపులో మీరు ఒకటి గమనించండి. అయితే గణపతి బప్ప మోరియా లేదంటే గణేషుని కొంచెం గట్టిగా అరవడం లేదంటే కొంచెం డీజేలో డ్యాన్స్ కట్టిన వారు ఇలాంటివి ఉంటారు. కానీ ఈ ఊరేగింపులో వాళ్ళు చేసిన నినాదాలు వంగవీటి రంగ గారు ఉన్నారు కదా, ఆయన పేరుకి జేజేలు కొట్టడం ఇలాంటివన్నీ చేశారనమాట. సరే ఇది పక్కన పెట్టండి. ఈ దళిత కమ్యూనిటీ నుంచి కూడా కొన్ని గొడవలు ఉన్నాయని చెప్పేసి నేను చెప్పాను కదా. అదేంటంటే ఒకరోజు నైట్ ఆగస్టు 31 నైట్న వంగవీటి రంగ గారి విగ్రహం మీద పేడ పోయడం, ఆయన ముఖానికి మట్టితో రుద్దేయడం ఇలాంటివన్నీ చేశారు. దాంతోనే వీళ్ళు కాపు కమ్యూనిటీ వాళ్ళు రగిలిపోయి ఎలాగైనా సరే ఈ ఊరేగింపులో గొడవ జరుగుతుందని కత్తులు, కటార్లు ముందుగానే పట్టుకొచ్చారు. ఈ గొడవ ఇలా జరిగింది. అయితే ఈ ఊరేగింపుని కంట్రోల్ చేస్తున్న కొంతమంది పోలీసులు కూడా అక్కడ ఉన్నారంట. దీంతో అజయ్ని కొట్టేయడంతో సన్నీ అనే వ్యక్తి వెళ్ళి పోలీసుల్ని, సార్ మమ్మల్ని ఇలా కొట్టేస్తున్నారు అని చెప్పి పోలీసులు చెప్తే పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదంట. అలా గొడవలో చాలా పెద్దగా రచ్చయింది. అజయ్ని, సన్నీని విపరీతంగా కొడుతున్నారని చెప్పి ఎప్పుడైతే ఈ దళిత కమ్యూనిటీ వాళ్ళు తెలిసిందో కొంతమంది వ్యక్తులు వచ్చి వీళ్ళని కాపాడడానికి కూడా ట్రై చేశారంట. కానీ వాళ్ళను కూడా కొట్టారని చెప్పి తెలుస్తుంది. ఆ తర్వాత అజయ్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. కానీ ఇక్కడ మెయిన్ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇంత గొడవ జరుగుతున్నా సరే మెయిన్ స్ట్రీమ్ మీడియా అస్సలు రెస్పాండ్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ దానగూడెం ప్రజలకి కైకలూరు వెళ్ళాలంటే ఒకే ఒక రూట్ ఉంది. ఆ రూట్లో మెయిన్గా కాపు కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ముందే చెప్పాను. కానీ ఇప్పుడు ఈ గొడవ జరిగిన తర్వాత ఈ రూట్ అంటే వాళ్ళు వెళ్తే ఏం జరుగుతుందని చెప్పి చాలా ఆందోళనకి గురవుతున్నారంట. కైకలసం ఇచ్చుకొని రావాలి, బియ్యానికి వెళ్ళాలి, కూరలకు వెళ్ళాలి, ప్రతి విషయానికి మేము దానగూడెం నుంచి కైకలూరు వెళ్ళాలి. వెళ్ళి వచ్చే కుర్రల్ని పట్టుకుని కొట్టి పీకను కోసి కత్తినట్టి బ్లేడ్ ఎట్టి పట్ల కోసాం. ఒకవైపు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎలాగో పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళలోనే కొంతమంది వీడియో తీసి సార్
శాంతి భద్రతలకు, రాష్ట్ర శాంతి భద్రతలకు ఎటువంటి హానికరం జరిగినా సరే ఊరుకునేది లేదు అని చెప్పి చాలా గట్టిగా ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ గారికి, సార్ కనీసం మమ్మల్ని పట్టించుకోండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి వీడియో తీసి మరీ పంపిస్తున్నారంట. మరి పోలీసులు ఏం పట్టించుకోవట్లేదా అంటే ఇరు వర్గాలని కంట్రోల్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ ఎక్కడి నుంచి ఏం జరుగుతుందని వాళ్ళు కూడా కనిపెట్టలేరు కదా. కొంతమంది అయితే కొల్లి బాబీ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నారంట. ఆయన జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటున్నారు. ఆయన అయితే డ్రోన్లు ఎగరేసి మరి ఎక్కడ విడిగా ఉన్నారు ఈ దళితులు అని చెప్పేసి తెలుసుకోవడానికి డ్రోన్లు ఎగరేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. కానీ దీంట్లో ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అన్నది ఎవరో చెప్పలేం. అయితే ఈ గొడవ మొత్తంలో ఎవరిది రైటు ఎవరిది రాంగు అని చెప్పి నన్ను అడిగితే ఇక్కడ ఎవరిని కూడా కరెక్ట్గా జడ్జ్ చేసి చెప్పలేం. ఎందుకంటే ఆల్రెడీ చాలా రోజుల నుంచి ఈ గొడవలు జరుగుతున్నాయి. నేను చెప్పాను కదా, వంగవీటి రంగ గారి విగ్రహం మీద పేడ మట్టి పూయడం ఇలాంటివన్నీ కూడా దళితులు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. అలాగని కాపు కమ్యూనిటీ వాళ్ళు చేసిన తప్పులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పి ఎవరు ముందు స్టార్ట్ చేశారన్నది ఎవరికి తెలియదు. కానీ సర్దుకుపోదాం అనుకున్న వాళ్ళు ప్రతి కమ్యూనిటీలోనూ ఉంటారు. కావాలని గొడవ పెడదామని ప్రతి కమ్యూనిటీలో ఉంటారు. 80% మంచి వాళ్ళు ఉంటే 20% మాత్రమే ఇలా గొడవలకు ముందుకు వెళ్దామని చెప్పేసి కొంతమంది ఉంటారు. అంత మాత్రాన కమ్యూనిటీ మొత్తం చెడ్డవాళ్ళు అని చెప్పేసి అనడానికి కూడా లేదు. లేదంటే వీళ్ళు మొత్తం చెడ్డవాళ్ళని చెప్పేసి అనడానికి లేదు. ప్రతి కమ్యూనిటీలోనూ కూడా సర్దుకుపోదాం అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే ఈ కమ్యూనిటీలో ఎవరైతే చెడ్డవాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి ఆ కమ్యూనిటీ వాళ్ళే బయటికి తీసుకొచ్చి మరీ మాట్లాడిస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రజల తప్పే కాదు, రాజకీయ నాయకుల తప్పు కూడా చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే ఓట్లు అడిగేటప్పుడు కావాలని ఈ క్యాస్ట్ వాళ్ళందరికీ ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ క్యాస్ట్ వాళ్ళందరికీ ఇన్ని ఓట్లు ఉన్నాయి, మనం వీళ్ళకి మంచి చేస్తే వీళ్ళు మనకు ఓట్లు వేస్తారు, వాళ్ళు చేసింది మంచి చెడు అని ఆలోచించకుండా ఓట్ల పరంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓట్లు దండుకుని ముంబరించుకుని నాయకత్వంలో కూర్చున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. మన ఇండియాలో తిండికి లేదు, గుడ్డకి లేదు, విద్యకి వైద్యకి ఇలాంటివి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన ఇండియాలో ఇవన్నీ పోయి ఇండియా డెవలప్ అయిపోయింది అనుకున్నా సరే ఇంకా క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఇంకా ఉంటుంది. ఎందుకు తెలుసా? ఈ రాజకీయ నాయకుల వల్లే ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జరుగుతున్నాయి. ఎప్పటికీ కూడా ఇంతమంది చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నా సరే ఈ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది మాత్రం పోవట్లేదు. ఈ కేసులో అయితే ఎవరి తప్పు ఎవరిది రైట్ అని చెప్పేసి మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేము. సో ఇదిగా ఇవాళ వీడియో. హోప్ఫుల్లీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ అభిప్రాయం ఏంటన్నది ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి. అండ్ అలాగే ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు స్టే ట్యూన్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.